తీస్తాండ్రి. ఈ విధంగా తనకు సంబంధించినటువంటి ఈ యొక్క కుటుంబ సభ్యులు కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కోనసీమ జిల్లాలో కూడా విషాద ఛాయములు అయితే అక్కడ జరిగినటువంటి ఘటనతో మనకు ప్రధానంగా ఇక్కడ కనపడుతున్నాయి మనకి చెప్పవచ్చు. మరొక సంగతి చూసుకుంటే తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు ఏదైతే అనపర్తి నియోజకవర్గం చెందినటువంటి మరొక వ్యక్తి కొప్పర్తి గణేష్ కుమార్, ఇతను కూడా ఫార్మా కంపెనీలోనే పనిచేస్తున్నారు. ఈ ఫార్మా కంపెనీలో జరిగినటువంటి ఘటనలో అతను కూడా చనిపోవడంతోనే మొత్తం కుటుంబ సభ్యులు మొత్తం అందరూ కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి నలుగురు కూడా ఈ యొక్క ఫార్మా కంపెనీ చనిపోయినటువంటి 18 మందిలో ఈ నలుగురు కూడా ఉండడంతో ఎక్కువగా ఒక జిల్లాకు సంబంధించినటువంటి వారు మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వాసుల్లో ఎక్కువగా ఉండడంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వాసుల్లో కూడా ఏదైతే ఘటన జరిగినటువంటి ఈ ఘటనపై మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో విషాద ఛాయలు ఎదుర్కొన్నాయి మనం ప్రధానంగా చెప్పొచ్చు. ముఖ్యంగా కాకినాడ జిల్లాకు సంబంధించినటువంటి హారిక ఇటీవలే రావడం అన్నయ్యతో సరదాగా గడిపి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. కానీ గత కొన్ని రోజుల క్రితం కూడా లీవ్ అడిగింది. కానీ బుధవారం నిన్న కూడా లీవ్ అడిగినటువంటి పరిస్థితి ఉంది. కానీ లీవ్ కుదరకపోవడంతో మన రాజకీయ పంటకి మొత్తం సెలవులో ఉన్న నేపథ్యంలోనే తను కూడా ఈ యొక్క ప్రమాదంలో వాళ్ళు సెలవు ఇవ్వకపోవడంతో విధులకు హాజరై ఈ యొక్క ప్రమాదంలో మృత్యువాత పడినటువంటి పరిస్థితి ఈ విధంగా మన ప్రధానంగా పడుతుంది. ఏదేమైనా మొత్తం ఈ యొక్క ఘటనపై ఏదైతే జరిగినటువంటి పేలుడు ఘటనపై మొత్తం విషాద ఛాయలు అయితే మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నలుగు ప్రాంతాల్లో కూడా కనపడుతున్నాయి మనం ప్రధానంగా చెప్పవచ్చు. సంతోష్. రైట్ ప్రకాష్, అంటే ఎటువంటి విషయాలు చాలా అనుకున్నాయి? చుట్టూ వారు కూడా చాలా డెఫినెట్ గా కన్నీరు ముందుగా విలపిస్తున్నారు. బాధితులందరూ కూడా ₹1 కోటి నష్టపరిహారం ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. సో కుటుంబీకులు ఏం చెప్తున్నారు? ఇంకేదైనా డిమాండ్ చేస్తున్నారా? ఎందుకంటే ముఖ్యంగా ఈ నలుగురిలో కూడా చూసిన హారిక చాలా చిన్న వయసురాలు, ఇంజనీరింగ్ పూర్తి చేసి IIITలో ఇంజనీరింగ్ పూర్తి చేసి అప్పుడే ఉద్యోగంలో చేరింది. అంతలోనే చాలా అనంతలోకాలకు వెళ్ళిపోయింది. చాలా తక్కువ సమయం 11 నెలల సమయం కావస్తోంది. ముఖ్యంగా ఆవిడ కనుక ఒక్కరోజు లీవ్ తీసుకుంటే బతికేది. ఆ కుటుంబీకులు ఏం చెప్తున్నారు? కూడా ఒకటే కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. ఏదైతే హారిక సరదాగా కుటుంబ సభ్యులతో ఇటీవల 2 రోజుల క్రితం మాట్లాడి సరదాగా గడిపి వెళ్ళినటువంటి జ్ఞాపకాలతో అందరూ కూడా గుర్తు తెచ్చుకుంటూ ఈ విధంగా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తన సోదరుడు అలాగే మరో రోజు మాలో ఉండాలని కూడా కోరాడు. అంటే హారికని ఉండాలని ఏదైతే తన సోదరుడు కోరి పట్టుబట్టిన నేపథ్యంలో ఉందో అదే విషయం పూర్తిగా ఎవరైతే సోదరుడు ఉన్నాడో గుర్తు తెచ్చుకుని కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. ప్రధానంగా సెలవు ఇచ్చి ఉంటే మాత్రం ప్రధానంగా తన ఈ యొక్క ప్రమాదం నుంచి అయితే ఈ యొక్క హారిక అయితే తప్పించుకునే పరిస్థితి అయితే ఉండేది. కానీ ఈ యొక్క ఏదైతే సెలవు మంజూరు చేయకపోవడంతో హారిక వెళ్ళడం ఈ యొక్క విధులకు హాజరైన నేపథ్యంలోనే చనిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఒక కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. ఆ ఘటన అలాగుంటే కాకినాడ జిల్లాకు సంబంధించినటువంటి సోమనకోట పట్టణంలో గాంధీనగర్ చెందినటువంటి ఎవరైతే మొండు నాగబాబు ఉన్నారో మృతుడు, వాళ్ళ కుటుంబ పరిస్థితి అయితే మరింత ఘోరంగా ఉందని చెప్పాలి. ఎందుకంటే తండ్రి 6 నెలల క్రితమే చనిపోయినటువంటి విషాద ఘటన. 6 నెలల తర్వాత మళ్ళీ కుమారుడు ఈ విధంగా మృత్యువాత పడడంతో వాళ్ళందరూ కూడా కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు. నాగబాబు కూడా ప్రధానంగా గత కొన్నాళ్ళ నుంచి కూడా దువ్వాడలోనే ఈ యొక్క ఏదైతే ఉన్నదో అక్కడ కూడా ఇల్లు అద్దెకు తీసుకున్నారో అక్కడే అద్దెకు తీసుకుంటూ ఆ పిల్లలు ఏదైతే ఉద్యోగం అక్కడికి వెళ్ళిపోయి ఇక 2 పిల్లలతో సరదాగా గడుపుతున్న క్షణంలోనే ఈ విధంగా తండ్రి దూరమైన 6 నెలలకే మళ్ళీ కుమారుడు ఈ విధంగా చనిపోవడంతో మొత్తం కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ప్రధానంగా కనబడుతుంది. మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నలుగురు కుటుంబాలైతే శోక సంబరంలో మునిగిపోయి మనం ప్రధానంగా చెప్పవచ్చు. రైట్ ప్రకాష్. సో మొత్తం మీద తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి నాగబాబు మొండి, ఆయన తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన వాడే. ఆ తర్వాత సతీష్ మారిశెట్టి, హారిక, చెల్లపల్లి, గణేష్ కుమార్ నలుగురు కూడా తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన వారు. సుమారుగా ఈ ఘటన తర్వాత 3 జిల్లాల్లో కూడా విషయాలు చాలా అలుముకున్నాయి. సో ఇప్పటికే 17 మంది మరణించారు. మరొక 40 మందికి కూడా చికిత్స పొందుతున్నారు. వారిని వివిధ ప్రైవేట్ హాస్పిటల్లో మెరుగైన వైద్య చికిత్స అందిస్తామంటూ కూడా ప్రభుత్వం తరలించింది. అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కూడా నష్టపరిహారం ప్రకటించింది. నష్టపరిహారం కింద బాధిత కుటుంబానికి ఒక్కొక్కరికి ₹1 అందిస్తామని చెప్తోంది. ఇక క్షతగాత్రులను కూడా మెరుగైన వైద్య చికిత్స అందిస్తాం, వారికి కూడా ఆర్థిక సాయం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ముఖ్యంగా విశాఖ KGH హాస్పిటల్ దగ్గర విషాద ఛాయలనుకున్నాయి. ఆ మృతుల కుటుంబీకులు మొత్తం కూడా అక్కడ పెద్ద ఎత్తున రోధిస్తున్నారు, కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అప్పుడే వెళ్ళి వస్తామని చెప్పినటువంటి ఆ కుటుంబీకులు డ్యూటీకి వెళ్ళి తిరిగి ఇంటికి రాకుండా డైరెక్ట్గా మరణించిన వార్త విన్న తర్వాత వారందరూ కూడా ఒక్కసారిగా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సో మరి కాసేపట్లో చంద్రబాబు అక్కడికి వచ్చి పరామర్శించే అవకాశం కనబడుతోంది. ఒకసారి ఈ 3 జిల్లాలకు సంబంధించినటువంటి బాధితుల కుటుంబీకులు KGH హాస్పిటల్ దగ్గర ఉన్నారు.
వారికి సంబంధించి ఆర్టీవీ కూడా వారితో మాట్లాడించే ప్రయత్నం చేశారు. ఏం జరిగి ఉంటుందంతా కూడా ఆ బాధిత కుటుంబీకులు ఆర్టీవీతో వాపోయారు. ఒకసారి మా ప్రతినిధి శివరామకృష్ణ అందిస్తారు మరింత సమాచారం. శివరామకృష్ణ, ఓవర్ టు యు. అడల్లా అడిగితే ఏమని చెప్పాలి? ఆ పిల్లని నెట్టుకుని ఎలా బతకాలండి బాబు? వెనకాల గట్ట ఏమీ లేదు నాకు. నువ్వు లేని ఈ తల్లి ఎలా బతుకుతుంది అనుకున్నావురా నాయన? నువ్వు బతికి అయిపోయింది, ఇంకేమీ లేదు ఇంకా. విశాఖ కేజెస్ మార్చరీ దగ్గర అయితే ఉన్నాం. మనం చూడొచ్చు ఇప్పుడు ఆర్తనాదాలు, పాపం కుటుంబ సభ్యులను పోగొట్టుకొని ఒక ఫ్యామిలీ అంతా మొత్తం ఆర్తనాదాలు అయితే చేస్తున్నారు. మనం అసలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మా, ఎవరమ్మా? ఎవరు మాకొద్దు, నా కొడుకు బాబు, నాకు ఒక్కగానొక్క కొడుకు బాబు. నా భర్త లేడు బాబు, 10 ఏళ్ళు అయింది బాబు నా భర్త పోయి. నాకు ఒక్కగానొక్కడికే నా కుటుంబానికి ఆధారం, నా ఆధారం కొప్పర్తి గణేష్ కుమార్ బాబు. నా కొడుకు లేడమ్మా, నా కొడుకే నాకు ఆధారం బాబు. నా ఇంటికి నాకు ఆధారం నా కాళ్ళు బాబు. నా కాళ్ళు, నా మనవాడు చిన్న పిల్లోడు బాబు, 4 ఏళ్ళ పిల్లోడు బాబు. నా కూతురు అమ్మోయ్, నా కూతురు బాబోయ్. బాబు మమ్మల్ని తీసిపో బాబు, నువ్వు లేని బతుకు నాకు వద్దు గని బాబు, నువ్వు లేని బతుకు నేను బతకలేను, నన్ను తీసిపో నాయనా. నువ్వు లేని బాబు ఎప్పుడు వెళ్ళారు? ఆఖరిసారి ఎప్పుడు చెప్పారు? వెళ్ళాడండి బాబు, 1:30కి వెళ్ళాడు, నాతో మాట్లాడాడండి. 1:30కి మాట్లాడుకుంటా లోపలికి వెళ్ళిపోయాడు. అమ్మా నేను కంపెనీలోకి వెళ్ళిపోతున్నానమ్మా, నేను ఇంకా మధ్యాహ్నం ఆనకు భోజనానికి వచ్చినప్పుడు లేకపోతే పొద్దున్న చేస్తానమ్మా, ఇంక చేయనని ఫోన్ పెట్టేశాడు బాబు. ఇంకొక అరగంట సేపు నాతో మాట్లాడితే నా బిడ్డ బతుకుని ఆ ఎదవలో మేనేజరు, ఆ కంపెనీ మంచిది కాదు బాబోయ్. నా మేనేజర్, ఆ కంపెనీ వాళ్ళే నా బిడ్డను మింగేశారు బాబోయ్. నా బిడ్డ సెలవు అడిగితే రోజుకి ఒకరు సత్తారు మీ ఇంట్లో, రోజు ఎక్కడెవరు నేను అన్నాడంటమ్మో, రోజు ఎక్కడెవరు అన్నాడంటమ్మో మేనేజర్. నాన్నగారు చచ్చిపోయాడని చెప్తే బాబోయ్ రోజు అక్కడ సెలవు అన్నాడు. మాది వెక్కవాలండి, మాది కాకినాడ దగ్గర వెక్కవాలండి బాబు. ఆనపత్తి నియోజకవర్గం అండి, ఆనపత్తి దగ్గర వెక్కవాలండి బాబు. గంటల్లి మమ్మల్ని కూడా తీసిపో బాబు, నువ్వు లేని బతుకు మేము బతకలేము. నాకు వద్దు బాబు ఈ బతుకు, నేను బతకలేను తల్లి. నీ తండ్రి లేకపోయినా మమ్మల్ని అల్లారి ముద్దుగా చూసుకున్నావా? ఎంత మాట కూడా అనకుండా చూసుకున్నావా బాబు? ఎంత మాట కూడా అనకుండా చూసుకున్నావా? నా తండ్రి నా బాబు, నువ్వు లేని ఈ తల్లి ఎలా బతుకుతుంది అనుకున్నావురా నాయన? నా కొడుకు నా ఇంటికి నువ్వే దిక్క, నాకేడు బాబు. నేను ఎవరిని చూసుకుని బతుకుని ఏది ఆధారం ఏది? నాకు ఇంకో కొడుకు లేడు. ఆ ఒక్కగానొక్కడికే బాబోయ్. నా భర్త లేడమ్మోయ్. నా ఒక్కగానొక్కడికి ముచ్చు మింగేసింది అమ్మోయ్, ఈ కంపెనీ మింగేసింది అమ్మోయ్. నా కొడుకు గణేష్